హలో ఫ్రెండ్స్, చిన్న అప్డేట్ ఏదో షాకింగ్గా అనిపించింది. నేనే నమ్మలేకపోయాను. కొన్ని యూట్యూబ్ వాళ్ళు పెట్టారు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ హరీష్ హెల్మెట్ అని పెట్టారు. నేనే షాక్ అయ్యాను చూసి. అయితే ఏం జరిగిందంటే, అక్కడంట నేను ఉండలేను, అసలు ఈ వాతావరణం నాకు పట్టలేదు, నేను అనుకున్న బిగ్ బాస్ వేరు, ఇక్కడున్న జరుగుతున్న విషయాలు వేరు, నన్ను పంపించండి బిగ్ బాస్ అని తినకుండా కూర్చుంటే బిగ్ బాస్ పిలిచాడంట. కన్ఫెక్షన్ రూమ్ పిలిస్తే ఎంత చెప్పినా కానీ విపరీతంగా నేర్చేసాడంట. ఆయన బాధ అంతా అక్కడ వెళ్ళగక్కాడంట. ఏంది చెప్పమంటే, వెళ్ళిపోతాను నేను, ఉండను నేను అని పంపించేసేయండి అని బీభత్సంగా ఏడ్చేసాడంట. ఏడ్చేస్తే బిగ్ బాస్ ఏదో సర్ది చెప్పి కన్విన్స్ చేసి, లేదు నువ్వు బాగా ఆడుతున్నావు, అది నువ్వు బాగా నేర్చుకొని ముందుకెళ్తావని సజెషన్, అది నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు చాలా గట్టివాడు అన్నట్టు చెప్పాడంట. ఓకే అని వచ్చారంట. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఏడవడం అయితే చాలా బీభత్సంగా వేసాడని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ చూపిస్తే క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలుకైతే హరీష్ అక్కడ మూలన కూర్చోవడం కానీ, ఏం తినకుండా కూర్చోవడం కానీ, ఏమైనా పలకరించకపోవడం కానీ, తర్వాత తనూజాతో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసింది ఆయనే. అట్లాంటి తనూజాని భరణినే దూరంగా పెట్టేసి వాళ్ళు వండిన తినలేను, వాడు గారే నాకు సోకొద్దు అన్నట్టు కూర్చున్నాడు. ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు. అక్కడ ప్రతి ఒక్కడు కూడా, వాళ్ళు కెప్టెన్ అయితే ఓర్చుకోలేకపోతున్నాడు, తింటే ఓర్చుకోలేకపోతున్నాడు, ఇట్లా వస్తే ఓర్చుకోలేకపోతున్నాడు. ఇట్లాంటి పర్సన్ అక్కడ ఉండగలడా? అసలు ఏం ఓర్చుకోలేకపోతున్నాడు. ఫస్ట్ వారానికే ఓరవ లేకుండా వెళ్ళిపోతారన్న వ్యక్తి మరి ఇంకా ముందు వారాలు ఉండాలంటే ఉండగలడా? ఉండలేడేమో నేను అనుకుంటున్నాను. అంటే ఓర్పు అనేది అతనికి లేదు. ఓర్వలేని తనం అయితే చాలా ఎక్కువ ఉంది. మైండ్కి తీసేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు కూడా పర్సనల్గా మైండ్ తీసుకొని బాధపడుతున్నాడు. అది పాపం మార్చుకుంటేనే హరీష్ అక్కడ ఉండగలడు. మార్చుకొని పాపం ఓపికగా